వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత అష్టాదశోధ్యాయము మోక్ష సన్యాస యోగము అన్నమాట. ఈ మోక్ష సన్యాస యోగాన్ని ప్రారంభించాం, చెప్పుకున్నాం కూడా కొంత. కాకపోతే ఏంటంటే సన్యాసము త్యాగము అను రెండు విషయములలో మొదట త్యాగమును గూర్చిన నిశ్చయమును వినుము అన్నాడు భగవంతుడు. త్యాగము సాత్వికము, రాజసము, తామసము అని మూడు విధములుగా చెప్పబడింది. యజ్ఞదాన తపశ్చర్యాది కర్మలు త్యజింపతగవు అన్నాడు. యజ్ఞము, దానము, తపస్సు మొదలుగా గల కర్మలు త్యజింపతగవు, అవి అవశ్యము ఆచరింపతగినవి అన్నాడు. ఎందుకంటే యజ్ఞదాన తపస్సులు అని ఈ మూడు కర్మలే బుద్ధిమంతులైన వారిని పవిత్రం చేస్తాయి కాబట్టి అని. యజ్ఞము, దానము, తపస్సు అనేవి బుద్ధిమంతులైన వారిని పవిత్రం చేస్తాయి కాబట్టి అవి తప్పనిసరిగా ఆచరించే తీరాలి అన్నాడన్నమాట భగవంతుడు. ఇంకా ఏమంటున్నాడు? ఈ యజ్ఞదాన తపోరూప కర్మలను మరియు కర్తవ్య కర్మలను అన్నింటినీ ఫలాసక్తులను త్యజించి అవశ్యమాచరింపవలను అన్నాడు. కానీ ఇవి చేయాలన్నాడు. కాకపోతే ఏంటంటే ఫలము, ఆసక్తిని రెండింటినీ విడిచిపెట్టి చేయమంటున్నాడు అన్నమాట. ఈ విధంగా చేస్తే అది ఉత్తమమైనటువంటిది అని చెప్పాడనమాట భగవంతుడు. దాని తర్వాత ఏమంటున్నా అంటే, ఈ విధముగా తన సునిశ్చితాభిప్రాయమును తెలిపి శాస్త్రములలో పేర్కొనబడిన తామస, రాజస, సాత్విక త్యాగములయందు, అంటే శాస్త్రాలలో చెప్పబడినటువంటి తామస, రాజస, సాత్విక త్యాగాలలో సాత్విక త్యాగమే నిజమైన త్యాగమనియు అది ఏ కర్తవ్యమనియు భగవానుడు నొక్కి పలుకుచున్నాడు. మిగిలిన రెండు విధములైన త్యాగములను, అంటే తామస, రాజస త్యాగములను వాస్తవముగా త్యాగములే కావనియు, కావున అవి ఆచరణీయములు కావనియు తెలిపెను. ఈ విషయమును వివరించటానికి తన అభిప్రాయము శాస్త్రసమ్మతమైనదని చూపుటకు భగవంతుడు క్రమంగా ఈ మూడు విధాలైనటువంటి త్యాగ లక్షణాలను చెబుతూ ఉన్నాడన్నమాట. అందులో భాగంగా మొదట అధమ శ్రేణికి చెందినటువంటి తామస త్యాగ లక్షణాలను చెప్పాడు. ఏమిటది? నియతస్యతు సన్యాసః కర్మణో నోపపద్యతే. అంటే నిషిద్ధ కర్మల, కామ్యకర్మల ఆచరణ త్యాగము చేయుట సముచితమే అన్నాడు. నిషిద్ధ కర్మలు, శాస్త్రంలో నిషేధింపబడినటువంటి కర్మలను, అదేవిధంగా కామ్యకర్మలను, వాటిని వదిలిపెట్టడమే మంచిది అన్నాడన్నమాట. కానీ శాస్త్ర విహిత కర్మాచరణమును త్యజించుట ఉచితము కాదు. శాస్త్రములో చెప్పబడినటువంటి కర్మాచరణాన్ని వదిలిపెట్టడం అనేది మంచిది కాదు అన్నాడు. కావున మోహవశమున దానిని త్యజించుట తామసత్యాగమనబడును. ఎవరైనా పొరపాటు పడి మోహం చెంది దాన్ని త్యజిస్తే అది తామసత్యాగమని చెప్పబడు అన్నాడు. అదే మోహాత్తస్య పరిత్యాగ తామసః పరికీర్తితః అన్నాడు. నీతస్యతు సన్యాసః కర్మణో నోపపద్యతే. నీతస్యతు కర్మణ అంటున్నాడు. అంటే శాస్త్రములో చెప్పబడినటువంటి కర్మాచరణమును సన్యాస విడిచిపెట్టడము నా ఉపపద్యతే. అంటే కర్మలనేమో చేయాలి,
అదే కదా భగవంతుడు అంటాడు, కర్మణ్యేవాధికారస్తే అంటాడు. అంటే కర్మలను ఆచరించాలి. కాకపోతే మోహాత్తస్య పరిత్యాగ, ఏదో ఒక కారణంగా వాటిని మోహోశమున దానిని త్యజించడం, వదిలిపెట్టడం. మరి నాకు ఫలితం వద్దు, ఏమొద్దు అన్నప్పుడు నేనెందుకు చెయ్యాలి అని ఎవరైనా వదిలిపెడితే దానిని తామసత్యాగము అని అంటారు అన్నాడు అన్నమాట. ఇక్కడ వర్ణాశ్రమ ధర్మాలకు స్వభావాలను పరిస్థితులను అనుసరించి ఆయా వ్యక్తులకు కొన్ని కర్మలు తప్పనిసరిగా చేయాలన్నమాట. వర్ణాశ్రమ ధర్మాలను అనుసరించి అంటే ఏంటంటే బ్రాహ్మణులు ఈ విధంగా చేయాలి, అదేవిధంగా వానప్రస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా చేయాలని. అంటే వర్ణాలు అంటే బ్రాహ్మణాదులు, ఆశ్రమాలు అంటే వానప్రస్థాదులు అన్నమాట. అవి యజ్ఞము, దానము, తపస్సు, అధ్యయనము, అధ్యాపనము, ఉపదేశము, యుద్ధము, ప్రజాపాలనము, పశుపాలనము, వ్యవసాయము, వ్యాపారము, సేవలు మరియు భోజన భాజనాదులు మొదలగు కర్మలన్నీను శాస్త్రముల యందు అవశ్య కర్తవ్యములుగా తెలుపబడినవి. అంటే ఇప్పుడు బ్రాహ్మణుడున్నాడు, దాని తర్వాత క్షత్రియుడున్నాడు, అదేవిధంగా వైశ్యులున్నారు, దాని తర్వాత శూద్రులు ఉన్నారు. వాళ్లకు శాస్త్రములో నీతి కర్మలన్నీ ఉన్నాయి. యజ్ఞము, దానము, తపస్సు, అధ్యయనము, మరి అధ్యాపనము, ఇవన్నీ కూడా ఎవరికి ఉన్నాయి? ఈ బ్రాహ్మణులకు ఉన్నాయి. ఉపదేశం. యుద్ధము, ప్రజాపాలనము క్షత్రియులకు ఉన్నాయి. దాని తర్వాత వ్యవసాయము, వ్యాపారము వైశ్యులకు ఉన్నాయి. కృషి, గోరక్ష, వాణిజ్యం, వైశ్యకర్మ స్వభావజం అంటారన్నమాట. ఉత్తర వస్తాయి ఇవన్నీ కూడా. దాని తర్వాత సేవలు, శూద్రులు మరి అందరికీ సేవలు చేయాలి అనేది భోజన భాజనాదులు మొదలగు కర్మలన్నీ కూడా శాస్త్ర సమ్మతాలే, అవశ్య కర్తవ్యాలే. ఇట్టి కర్మల ఆచరణమును అంటే ఇవి మేము చెయ్యము అని, మేమెందుకు చేయాలి అని ఎవరైనా మోహంతో, అజ్ఞానంతో అంటే దాన్ని పాపాలను అనుభవిస్తారు. అట్టి త్యాగం వలన పరంపరగా ఒక తరం నుండి మరొక తరమునకు కొనసాగుతూ వచ్చుతున్న కర్మలకు విచ్చిత్తి కలుగును అన్నమాట. ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, మరి అతడు నేను వేదాధ్యయనం చేయను, వేదాధ్యాపనం చేయను, మరి ఉపదేశం చేయను అంటే దాని తర్వాత వాళ్ళు చేయకపోతే అది విచ్చిత్తి కలుగుతుందన్నమాట. అందువల్ల తప్పనిసరిగా ఆచరించి తీరాలి. అదేవిధంగా క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు తమకు అనాదిగా వస్తున్నటువంటి కర్మలను వదిలిపెట్టితే అంటే ఒక తరము నుండి మరి ఒక తరమునకు కొనసాగుతూ వచ్చుతున్నటువంటి కర్మలకు విచ్చిత్తి అంటే ఆ కర్మలకు ఆతంకం కలిగితే సమస్త జగత్తునందును విప్లవం చెలరేగును. కావున నియత కర్మల ఆచరణమును త్యజించుట అంటే మానివేయడం మంచిది కాదు అన్నాడు. ఈ మోహవశమున వాటిని త్యజించుట తామసత్యాగం అనడంలో అర్థం ఏంటంటే ఎవరైనాను తమ వర్ణాశ్రమ స్వభావ పరిస్థితులను అనుసరించి శాస్త్రవిహిత కర్తవ్య కర్మలను త్యజించుటను ముక్తిహేతు అని భ్రమించి అంటే వాటిని చేయకుండా ఉంటే అది ముక్తికి కారణమవుతుందని భ్రమించి వాటిని త్యజించినచో ఆ త్యాగము మోహపూర్వకమగుట వలన అది తామసత్యాగము అనబడును అన్నాడన్నమాట. ఈ విధంగా మొట్టమొదట మనకు తామసత్యాగాన్ని చెప్పాడు. దాని తర్వాత ఏమో తామసత్యాగమును కూర్చి తెలిపిన పిదప ఇప్పుడు భగవానుడు రాజసత్యాగమును గూర్చి తెలుపుచున్నాడన్నమాట. రాజసత్యాగం ఏంటంటే దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశ భయాత్యజేత్. యత్కర్మ ఏ విద్యుక్తాచరణాన్నైతే దుఃఖమిత్యేవ అంటే ఏంటంటే దుఃఖానికి కారణమే అని అనుకొని కాయక్లేశ భయాత్ అంటే శరీరానికి కష్టం కలుగుతుందని భయపడి ఏ త్యజిస్తారో అతడు ఎవడైతే త్యజిస్తాడో అతడు రాజసం త్యాగం కృత్వా చేసి త్యాగఫలమును నలభేతనమాట ఏ విధంగానూ కూడా పొందడు. అంటే ఈ రాజస త్యాగం అన్నమాట శారీరక కష్టాన్ని ఇదంతా కూడా చేయడం, దాన్ని
నీ దుఃఖం కలుగుతుంది, శరీరానికి కష్టం వస్తే దుఃఖం కలుగుతుందని ఎవరైతే చేయకుండా మానుకుంటాడో అలాంటి వాడు ఎలాంటి త్యాగఫలాన్ని పొందడు అంటున్నాడు. కర్మలన్నీ దుఃఖకారకాలే అని భావించి శారీరక క్లేశమునకు భయపడి కర్తవ్య కర్మలను త్యజించుటను రాజసత్యాగం అని అందురు. అంటే ఏ పని చేయాలన్నా కూడా పని అంటేనే కర్మ, దానిని చేయడమే కష్టం అన్నమాట. అదే దుఃఖానికి కారణమవుతుంది కాబట్టి వాటిని త్యజిస్తే రాజసత్యాగం అంటారు అన్నాడు. అట్టి త్యాగం వలన ఎట్టి ఫలము లభించదు. ఈ ఫలితం ఎప్పుడు అంటే చేస్తే కదా ఏదైనా వస్తుందో రాదో అని తెలుస్తుంది. అసలే చేయకుండా మానివేస్తే దుఃఖానికి కారణమవుతుందో, నాకు కష్టం కలుగుతుంది అని అనుకొని చేయడమే మానుకుంటే అలాంటి వానికి ఎలాంటి ఫలితం రాదన్నమాట. అది రాజసత్యాగము అంటారు అన్నాడు. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశ భయాత్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవత్యాగ ఫలం లభేత్. దాని తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు, ఉత్తమ శ్రేణికి చెందిన సాత్విక త్యాగ లక్షణాలను గురించి చెబుతున్నాడు అనమాట. మొదట తామస లక్షణాలను గురించి చెప్పాడు, దాని తర్వాత రాజస త్యాగ లక్షణాలను గురించి చెప్పాడు. ఇప్పుడు అక్కడ తామస లక్షణాలను ఏమన్నాడు, కర్మాచరణ త్యజించుట ఉచితము కాదు, కావున మోహవశమున దాన్ని త్యజించుట ఏదో కారణంతో అసలు త్యాగమే చేయడం మంచిది కాదు, త్యాగం చేయడం అనేది ఉంటుంది చూడండి. అది ఆ పని చేయకుండా ఉండడం అనేది తామస లక్షణం. రెండోది ఏమన్నాడు, రాజసం అనేది కొంత చేసి దుఃఖానికి శరీరానికి కష్టం కలుగుతుంది భయపడి మానివేస్తే అది రాజసత్యాగం అన్నమాట. ఈ సాత్విక త్యాగం ఎలాంటిది, కార్యమిత్యేవ యత్కర్మ నీతం క్రియతయర్జున. అర్జున, ఓ అర్జున, నీతం అంటే ఏంటి, శాస్త్రంలో చెప్పబడినటువంటి యత్కర్మ, ఏ కర్మ అయితే కార్యం చేయతగినదే ఇది అనిడి భావంతో, అంటే శాస్త్రములో ఏమి చెప్పినా కూడా అది చేయతగినటువంటిదే అనే భావన ఎవరికైతే ఉంటుందో, అదేవిధంగా సంగం ఫలం త్యక్త్వ అంటే ఆసక్తిని ఫలితాన్ని వదిలిపెట్టి క్రియతే చేయబడును సయేవ అదియే సాత్విక త్యాగ అన్నాడు. సాత్విక త్యాగము అని నామతము అని అన్నాడనమాట భగవంతుడు. ఓ అర్జున, శాస్త్రవిహిత కర్మలను కర్తవ్యములుగా భావించి, అంటే శాస్త్రములలో చెప్పబడినటువంటి నీత కర్మలు ఉన్నాయి చూడండి, అవి తప్పనిసరిగా చేసి తీరాలి అని ఎవరైతే భావించాలి. కాకపోతే వాటి అందరి ఫలమునందరూ ఆసక్తులను త్యజించి, అంటే ఫలము ఆసక్తిని, ఆ ఫలము పైన ఆసక్తిని త్యజించి చేయుటయే సాత్విక త్యాగము అని అన్నాడు అన్నమాట. ఇక్కడ ఏంటంటే మామూలుగా ఎలాంటి ఆసక్తి ఉండకూడదు, ఎలాంటి కర్మఫలాపేక్ష ఉండకూడదు అనమాట. మనం అక్కడ చెప్పున్న కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతేస్తు అంటున్నాడు అనమాట. అక్కడ ఏమిటంటే అది చెప్పినట్లుగా, అంటే నేను కర్మలందు ఆసక్తితో చెయ్యాలి, కానీ ఫలాన్ని ఆశించకూడదు, దీనికి కారణభూతుడిని నేనేను అని కూడా భావించకూడదు అని అక్కడ చెప్పాడు. ఆ విధంగా చేస్తేనే అది సాత్విక త్యాగం అవుతుంది అని కూడా అన్నాడన్నమాట. సాత్విక త్యాగం చేయు పురుషుడు నిషిద్ధ కర్మల యొక్క కామ్యకర్మల యొక్క ఆచరణమును త్యజించును. అంటే సాత్విక త్యాగం చేసేటటువంటి వ్యక్తి నిషిద్ధ కర్మల యొక్క కామ్యకర్మల యొక్క ఆచరణమును పూర్తిగా వదిలిపెడతాడు. నిషేధింపబడినటువంటి కర్మలను వదిలిపెడతాడు, కామ్యకర్మలను కూడా వదిలిపెడతాడనమాట. కర్తవ్య కర్మలను మాత్రం ఆచరించును. అప్పటి అతని మనోభావములను, అంతిమ స్థితి లక్షణములను భగవంతుడు ఈ విధంగా తెలుపుతూ ఉన్నాడు అన్నమాట. నద్వేష్ట్య కుశలం కర్మ కుశలే నానుషజ్యతే త్యాగే సత్వ సమావిష్టో
మేధావి చిన్న సంశయ. అకుశల కర్మలు అంటే నిషిద్ధ కర్మలు, కామ్య కర్మలను, అలాంటి వాటిని నద్వేష్టి అకుశలం కర్మ అంటున్నాడు. అకుశలం కర్మ అంటే నిషిద్ధ కర్మలు, కామ్య కర్మలు అన్నమాట. వాటిని నద్వేష్టి, ద్వేషించడు. కుశలే నానుషజ్యతే అంటే కుశల కర్మల యందు కూడా ఆసక్తిని కలిగి ఉండడు. అంటే వాటిని ద్వేషించడు, ఆసక్తి కలిగి ఉండడు. అతడే సత్వ సమావిష్ట, శుద్ధ సత్వ గుణయుక్తుడు, చిన్న సంశయ, సంశయరహితుడు, మేధావి, బుద్ధిమంతుడు, త్యాగి, నిజమైనటువంటి త్యాగి అంటున్నాడు. అలాంటి వాడు సత్వ సమావిష్ట అంటున్నాడు. సత్వ సమావిష్ట అంటే ఏమిటి? శుద్ధ సత్వ గుణాలతో కూడినవాడు. అదేవిధంగా చిన్న సంశయ, సందేహాలను పోగొట్టుకున్నవాడు. మేధావి, మేధావి అయినవాడు. అలాంటి వాడే త్యాగి, నిజమైనటువంటి త్యాగి అంటున్నాడు. ఇక్కడ నిష్కామ భావముతో కర్తవ్య కర్మలను ఆచరించు కర్మయోగి అయిన సాత్విక త్యాగియే నిజమైన త్యాగి అని ఇప్పుడు చెప్పుకున్నాం. నిషిద్ధ కర్మల వలె, కామ్య కర్మల వలె ఇతర సమస్త కర్మలను కూడా త్యజించువాడును. అంటే నిషిద్ధ కర్మలను, కామ్య కర్మలతో పాటు ఇతర సమస్త కర్మలను కూడా త్యజించువాడును నిజమైనటువంటి త్యాగి కాడా? కేవలం నిష్కామ భావముతో కర్మలను ఆచరించువాడే నిజమైన త్యాగియా అని సందేహం రావచ్చును. దీనికి సమాధానముగా భగవంతుడు ఇట్లు చెబుతున్నాడనమాట. ఏమిటి? నహి దేహభృతాశక్యం త్యక్తం కర్మాణ్యశేషత. కర్మలను పూర్తిగా శరీరధారి అయినటువంటి వాడు ఎవ్వడి కూడా వదిలిపెట్టడానికి తగదు అంటున్నాడు. ఎస్తు కర్మఫల త్యాగి, కర్మఫలాన్ని ఎవరైతే వదిలిపెడతారో అంటే కర్మఫలమునందు ఆసక్తి లేకుండా ఎవడైతే ఉంటాడో సత్యాగి త్యపిదీయతే, అతడే నిజమైనటువంటి త్యాగి అని పేర్కొనబడతాడు అని చెప్పాడన్నమాట. దాని తర్వాత ఏమంటున్నా అంటే అనిష్టమిష్టం మిశ్రంచ త్రివిధం కర్మణ ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. అంటే కర్మఫల త్యాగము చేయనటువంటి మనుష్యుల కర్మలకైతే, అంటే కర్మఫల త్యాగం చేయకుండా మనుష్యులు కర్మ చేస్తూ ఉంటారు చూడండి, వాళ్లకు మంచి చెడు మిశ్రమం. అనిష్టం ఇష్టం మిశ్రంచ అని. అనిష్టం అంటే ఏమిటి? ఇక్కడ మంచి. ఇష్టం అంటే ఏమిటి? చెడు. అంటే మంచి పైన ఇష్టం కలగదు ఎవరికి. దేనిపైన ఇష్టం కలుగుతుంది? చెడు పైన ఇష్టం కలుగుతుంది. మిశ్రంచ అంటే మంచి చెడులతో కూడి ఉన్నటువంటి అని మూడు ఫలాలు కలిగినటువంటి ఈ మరణానంతరం వాటిని అనుభవిస్తారన్నమాట. అంటే మరణించిన తరువాత ఈ చెడు ఫలాన్ని, అదేవిధంగా కర్మఫల త్యాగం చేయకుండా ఎవరైతే ఈ ఇష్టం, అనిష్టం, మిశ్రం అలాంటి త్రివిధమైనటువంటి పదాలను ఎప్పుడు అనుభవిస్తారు అంటే మరణానంతరం, మరణించిన తర్వాత అనుభవిస్తారన్నమాట. అనుభవింపవలసి అయితే సన్యాసినాం కర్మఫలములను పూర్తిగా త్యాగం చేసిన వారికి ఈ క్వచిత్ ఏ కాలమునందునూ నభవతి ఉండదు అన్నమాట. అంటే పూర్తిగా త్యాగం చేస్తే ఆ కర్మఫలానుభవము ఏ కాలంలో కూడా ఉండదు అంటున్నాడు. అంటే అయ్యా నువ్వు చెడు కర్మ చేసినావు, నీకు ఈ చెడు అనేది కలుగుతుంది అనేది ఉండదన్నమాట. అసలు పూర్తిగా ఫలమునందు ఆసక్తి లేకుండా అతడు చేస్తూ ఉన్నాడు కాబట్టి అతనికి ఏ కాలమునందైనా కూడా ఏ విధంగా కూడా మరి కర్మఫలాన్ని అనుభవింపవలసినటువంటి అవసరం రాదు అంటున్నాడు అన్నమాట. హరి ఓం తత్సత్.